ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు నమస్కారం. తోటి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క నమస్కారం. నిన్నటి దినం మినీ మహానాడులో బేతంచెర్ల బుగ్గన ప్రసన్నమ్మ గారు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి గురించి తప్పుడుగా మాట్లాడడం జరిగింది. వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అభివృద్ధి అంటే బుగ్గన, బుగ్గన అంటే అభివృద్ధి. ఎందుకు చెప్తున్నానంటే గత 50 సంవత్సరాల నుంచి కూడా మన డోన్ నియోజకవర్గం ఏ విధంగా ఉండిందో, మన వైసీపీ పార్టీలో వచ్చినటువంటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా పోతే కేవలం 3 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపించిన ఘనత బుగ్గన గారిది. అటువంటి బుగ్గన గారి గురించి మీరు తప్పుగా మాట్లాడటం మీకు తగదు. ఇంకోటి చెప్తా ఉన్నా, ఈరోజు మీరు కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అభివృద్ధి చేసేటప్పుడు హైవే ఎక్కడొస్తుంది, కాలేజ్ ఎక్కడొచ్చింది, స్కూల్ ఎక్కడొచ్చింది అని మాకు ముందే తెలుసు. కానీ మన మంత్రివర్యులు 1 సెంటు భూమి కూడా ఎక్కడన్నా కొని ముందర ఆయన అనుభవించిన కాలాలు ఉన్నాయో చెప్పండి. అది నిజాయితీ తగ్గ కుటుంబం అంటే. అటువంటి కుటుంబం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలో లేనప్పుడే బాలికల కోసం, ఏ అధికారంలో లేనప్పుడు కూడా డోన్లో, బేతంచెర్లలో బాలికలకు స్కూళ్ళు కూడా కట్టించాడు. అటువంటి స్వభావం ఆయనది, మంచి గుణం ఆయనది. అటువంటి వారిని పట్టుకొని కమిషన్లని మంచివాడు కాదని మాట్లాడటం మీకు తగదు. ఇంకా చెప్తా ఉన్నా, ఈరోజు మీరు అభివృద్ధి చేసిన దేవాలయాలు కానీ, గుళ్ళు కానీ, స్కూళ్ళు కానీ వాటిని మీరు రేకు షెట్లు అంటున్నారు. ఒక్కసారి మీరు దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడున్నటువంటి ఏ టెక్నాలజీ అంటే యూరప్ దేశాలలో అంటే ఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉండాలి, చల్లగా ఏ విధంగా ఉంటే హీట్ ఏ విధంగా కావాలని పప్ షీట్స్ అవి మీకు తెలియవు, రేకులు అంటున్నారు మీరు. అటువంటి బిల్డింగ్లను పట్టుకొని మీరు రేకు షెట్లు అంటున్నారు. ఒక్కసారి మేము చెప్తా ఉన్నాం, మీరు ఏ పార్టీలో ఎప్పుడున్నారో కానీ తెలియదు, కానీ మీరు ఏ పార్టీకి ఒత్తాసు పలికి ఎంత 1 రూపాయి అన్నా పేద ప్రజలకు అవసరమయ్యే ప్రోగ్రాంలు చేశారని నేను అడుగుతా ఉన్నా. ఇంతేకాదు, ఈరోజు మీరు మద్దిలేటి స్వామి క్షేత్రంలో ఒక సత్రం కట్టించి ఆ సత్రాన్ని మీరు పొందాలనుకునే దాంట్లో అప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఒకటే విధంగా దేవాలయ ఆవరణలో, దేవాలయ ప్రాంగణంలో ఏ ఒక్కరు కానీ సత్రం కట్టించినా అది గుడికి చెందుతుంది తప్ప, దాని ఆదాయం గుడికే చెందాలి తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక్కరు తీసుకునే వాళ్ళు కాదు. మీరేమంటున్నారు, మేము ధర్మంగా సత్రం కట్టించినా అంటున్నారు. మీరు ధర్మంగా సత్రం కట్టించి పెళ్లిళ్ళకి ఏం తీసుకుంటున్నారు, ఎంత డబ్బులు తీసుకుంటున్నారో ప్రజలకు అందరికి తెలుసు. మీరంత చిత్తశుద్ధి ఉంటే ఆ డబ్బులే లేకుండా ఫ్రీగా మీరు దేవాలయానికి అప్పగించండి, అది కానీ ఒప్పుకుంటారు ప్రజలు. మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ఇబ్బంది పెట్టినారని అంటున్నారు. ఆ ఇబ్బంది అది ఆయన నిజాయితీ పక్క తెలుసుకోవాలన్న విషయం. అంతేకాదు, 100 కోట్లు ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చినాయని అంటున్నారు. కానీ ఆ మున్సిపాలిటీలు ఇంతవరకు ఒక తట్ట రేకు ఎక్కడ వేసినది కూడా లేదు. ఊకే మాటలు చెప్పడం తప్ప. మీరు ఎంతసేపు ఉన్నా కానీ మేం గెలిపించినాం అంటున్నారు. మీది కాదు అది. చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు ఇచ్చి, దొంగ సూపర్ 6 పథకాలు ఇచ్చి ప్రజలను మోసం చేసింటే, ఆ మోసంలో ప్రజలు మోసపోయింటే మీరు అయినారు తప్ప బుగ్గన వంశాన్ని మీరు ఎదుర్కొనే ప్రసక్తే లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే, అంతటి గొప్ప కుటుంబం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఓటమి ఎరగని ఏకైక నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. అటువంటి నాయకుడి గురించి మీరు మాట్లాడడం చాలా తగదు. అంతేకాదు, మీరేమంటున్నారంటే ఎంతసేపు ఉన్నా కానీ డీలిమిటేషన్ అయిపోతే బేతంచెర్ల వదిలేస్తాడేమో అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, డీలిమిటేషన్ అయినా డోను మాదే, బేతంచెర్ల మాదే, ట్యాపిలి మాదే. ఎక్కడైనా కానీ అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం. మీరు ఎంతసేపు ఉన్నా కానీ అధికారంలో ఉన్న వాళ్ళను మీరు చేసే పనులు తప్ప మమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ అధికారం లేని వాళ్ళు మీరు అది చేయలేరు, మీది తిన్నారు, అది తిన్నారు కాదు. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఒకటే మాట సవాల్ విసురుతా ఉన్నాం, డోన్ నియోజకవర్గంలో 2500 కోట్ల రూపాయలతో తెచ్చిన నిధులు మీరు 4 ఏళ్ల కాలం అయిపోయే లోపల 1 రూపాయిని ఎక్కువ చికెన్ అభివృద్ధి చూపిస్తే అప్పుడు మేము కార్యకర్తలుగా మీకు చెప్పే సమాధానం చెప్తాం. అంతటి సంస్కారమైన కుటుంబం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు అనుభవించాల్సిన యోగ్యత ఎంతో ఉంది.
ఆయన రావుబోదూరు బిబి శేషారెడ్డి గారి మనవడు. అటువంటి నాయకుడు గురించి తప్పుగా మాట్లాడటం మీకు తగదు. ఇంకొక పారి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళ కాబట్టి మీరు సభ్యత సంస్కారం లేకుండా ఆయనను మాట్లాడుతున్నారు. ప్రజలు ఒప్పుకోరు. ఆయన మంచితనం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇకనైనా మీ మంచితనం గురించి మీరు సభ్యతగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మురళీకృష్ణ, నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి. నా పేరు పి మురళీకృష్ణ, నంద్యాల జిల్లా అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాను. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినటువంటి పత్రికా మిత్రులకు మరియు మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కారం. నిన్న జరిగిన టీడీపీ వాళ్ళు జరుపుకున్న మినీ మహానాడు ప్రోగ్రాం గురించి వాళ్ళ విషయాలు వాళ్ళు ఏదో మాట్లాడుకోకుండా, వాళ్ళ పార్టీ విషయాలు మాట్లాడుకోకుండా, మా బేదంచల్లో ఉన్నటువంటి టీడీపీ నాయకురాలు బుగ్గన ప్రసన్నమ్మ గారు, మా మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ బుగ్గన రాజేంద్ర గురించి ఏవేవో మాట్లాడడం జరిగింది. ముందు మీరేం చేయగలుగుతారో అది చేయండి. మీరేదో ఓడగొట్టినామని చెప్పుకుంటారు. మీరు ఓడగొట్టడం కాదు. మీ నాయకుడు చంద్రబాబు చెప్పిన దొంగ హామీలు సూపర్ 6 అని చెప్పి, తర్వాత జనసేనను బీజేపీని వాళ్ళ కాలు పట్టుకుని పొత్తులు పెట్టుకొని దొంగ హామీలు ఇచ్చి నానాక వాళ్ళకి లేనిపోయిన అసత్యపు ఆరోపణలు మా నాయకుడు జగన్మోహన్ గురించి చెప్పి గెలిచినారు. మీరు నిజంగా మీరు చెప్పిన సూపర్ 6 హామీలు ఈరోజు ఏమైనా అమలు పరిచారా? లేదు. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళని తెలుస్తుంది. మేము ఈరోజు కూడా ప్రజలు గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఓడిపోయినా ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతాం. మేము ఈ పథకాలు ఇచ్చినాము, ఈ డబ్బులు ఇచ్చినాము, ప్రతిదీ ఇచ్చినామో మీరు చెప్పుకోగలరా? ఏదో దొంగ హామీలు ఇచ్చి గెలిచి ఈరోజు సంఘాలు గుద్దుకుంటున్నారు. అదేవిధంగా గతంలో ఇక్కడికి గెలిచినటువంటి డిప్యూటీ సీఎం గారు అవుకు రిజర్వ్ నీళ్ళు తెప్పిస్తున్నామని చెప్పి 40 లక్షల రూపాయలు సర్వేకి శాంక్షన్ చేయించుకున్నారు. ఆ 40 లక్షలు పోయినాయి, సర్వే పోయింది. కానీ మా బుగ్గన రాజరెడ్డి గారు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోర్కల్ రిజర్వ్ నీళ్లు తీసుకొచ్చి 3 మండలాలకు, నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడానికి కృషి చేశారు. ఈరోజు బేదంచెలలో నీటి కరువు లేదంటే దానికి కారణం మా నాయకుడు రాజరెడ్డి గారు తీసుకొచ్చిన ఆ గోర్కల్ పథకం వల్ల ఈరోజు ఊర్లలో నీళ్లు తిరుగుతున్నాయి. దానికి ఆ నీళ్లు వస్తుంటే మీరు కౌన్సిలర్ ఏం చెప్పుకుంటున్నారు? మా ఎమ్మెల్యే సహకారంతో నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. ఏం చేశాడు మీ ఎమ్మెల్యే? ఏమైనా వేరే కొత్త పథకం చేపించాడు, లేదా ఒక బోర్ వేయించాడా? ఏం చేయలేదు. మా రాజరెడ్డి గారు తీసుకొచ్చిన నీళ్ళ వల్లనే ఈరోజు బేదంచెల కరువు, నీటి కరువు అనేది లేకుండా పోయింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. నీళ్ళ ట్యాంకుల కాడికి వచ్చి ఏదో రంగులు కొట్టుకుంటున్నారు, పచ్చ రంగులు కొట్టుకుంటున్నారు. కానీ గతంలో మీరేమైనా ఒక ట్యాంక్ కట్టించారా, లేకపోతే ఒక బోర్ వేయించినారా? లేదు కదా. బేదంచెల్లో ఈ రోజు కూడా నీళ్ళ కరువు వచ్చిందంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు మా రాజరెడ్డి గారి పేరే. మిమ్మల్ని ఎవరు కూడా అడగరు అసలు. ఈ రోజు కూడా రాజరెడ్డి గారి పేరు అయితే నీళ్ళ సమస్య తీరాలంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే పేరు రాజరెడ్డి గారు. కాబట్టి మీరు రాజరెడ్డి గారు చేసిన పంచి పనుల గురించి చెప్పుకోవాలి. మీరు మానేసి మీ ఏదో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటే మా మండల ప్రజలు కూడా హర్షించారు. అందులో ప్రసన్నమ్మ గారు, మీరు వయసులో చాలా పెద్దవారు. మీరు సభ్యత సంస్కారాలతో మాట్లాడాలి. మా నాయకుడి గురించి వీడియో మాట్లాడడం పద్ధతి కాదు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు మీ కింది తరం వాళ్ళు కూడా మాట్లాడాలి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మేము ఆదర్శంగా తీసుకోవాలంటే మీరు మర్యాదగా మాట్లాడాలి. ఇటువంటి మాట్లాడేది మీరు. కాబట్టి ఈసారి మంచి మర్యాదతో మాట్లాడదని కోరుకుంటున్నాను. నా పేరు కె తిరుమలేశ్వర రెడ్డి, మండల కన్వీనర్ బేదంచెర్ల.